వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. రాజశేఖర రెడ్డి మరణానంతరం 600 మంది రాష్ట్రంలో చనిపోతే అన్ని వారి ఖాతాలో వేసుకుని రాజశేఖర రెడ్డి మరణాన్ని చూసి తట్టుకోలేక చనిపోయారంటూ ప్రచారం చేసుకుంటూ రాజకీయ లబ్ధి పొందిన జగన్మోహన్ రెడ్డికి కనీసం తలనొప్పి కూడా రాలేదు. 1200 మంది విద్యార్థులు బలిదానం చేసిన తర్వాత తెలంగాణ ఇస్తే కేంద్ర ప్రభుత్వం దాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొంది పదవులు అనుభవించి 10 సంవత్సరాలు పాలన చేసి చేతగానితనంతో ప్రజలు తిరస్కరిస్తే మళ్ళీ వెళ్ళిపోయి బయటికి రాని బీఆర్ఎస్ నాయకులు కవిత లాంటి వాళ్ళు మొన్న ప్రొఫెసర్ నాగేశ్వరం మాట్లాడిన మాటల్ని ఖండిస్తూ ప్రశ్నించినందుకు మళ్ళీ ప్రాంతీయ విభేదాలు భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ కేసీఆర్ 5 సంవత్సరాలు అసమర్థ పాలన చేసి చవట్లాగా పారిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తిని మళ్ళీ ఆ రాష్ట్రం ఆహ్వానించే పరిస్థితుల్లో లేదు. కేసీఆర్ అందుకో కూడా చేతగాని పరిపాలన చేసి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును ముంచేసి తమ అసమర్థం నిరూపించిన తర్వాత ప్రజలు తిరస్కరిస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది. మళ్ళీ ఏ రకంగా అధికారంలోకి రావాలి, ప్రజల్లోకి వెళ్ళాలన్న మీమాంసలో ఉండగా ప్రొఫెసర్ నాగేశ్వర్ తప్పు అయిపోయింది, నేను ఖండించుకుంటున్నాను, వెనక్కి తీసుకుంటున్నానంటూ ఆయన మాట్లాడిన ఆ మాటల్ని కూడా వక్రీకరిస్తూ ప్రెస్ మీట్లు పెట్టి అసభ్య పదజాలంతో మర్యాద లేకుండా వ్యక్తి దూషణలకు పాల్పడుతూ, వ్యక్తి హననానికి పాల్పడుతూ మేధావులు సీనియర్ జర్నలిస్టులు అన్న వంకతో ఇష్టానురీతిగా మాట్లాడి మళ్ళీ పడిపోయిన కేసీఆర్ని లేపే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి గారు ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తే ఆ విగ్రహాన్ని ట్యాంక్ బండ్లో పడేస్తామని కవిత మాట్లాడుతూ ఉంది. కొంతమంది జర్నలిస్టుల ముసుగులో వాళ్ళ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో భాగం వాళ్ళు మాట్లాడుతున్నారు. లోకేష్ హైదరాబాద్ రావడం ఏంటి, పవన్ కళ్యాణ్ ఎవరు హైదరాబాద్ రావడానికి అంటూ ప్రశ్నిస్తున్నారు. అంటే మళ్ళీ ప్రాంతీయ విభేదాలను ఏ రకంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారో అర్థం అవుతూ ఉంది. జంజీ యువత ఎలా ఆలోచిస్తూ ఉంది. రాష్ట్రానికి కావాల్సిన పరిశ్రమలు, ఉద్యోగాల, లేదు ఒక కుటుంబం రాజకీయ లబ్ధి పొందడం కోసం భావోద్వేగాలను రెచ్చగొట్టి మళ్ళీ బలిదానాలు చేయడానికి ప్రేరేపించడమా, ఏది యువత కోరుకుంటా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకొని రాష్ట్రం పరువు తీస్తున్న జగన్ రెడ్డి కావాలనుకుంటుందా, లేదు అభివృద్ధి చేసే కూటమి ప్రభుత్వం కావాలనుకుంటుందా? 2 రాష్ట్రాల్లో జంజీ ఏం ఆలోచిస్తూ ఉంది? ఉద్యోగాల, అరాచకాల? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నాడు టీడీపీ యాక్టివిస్ట్, జంజీ ప్రతినిధి శశికుమార్. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే శశికుమార్. నమస్తే. 2 రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం. అలాగే తెలంగాణలో జరిగిన పరిణామాలను అడ్డం పెట్టుకుని జగన్ రెడ్డి ప్రేరేపిత కొంతమంది తెలంగాణ మేధావులు ఎలా మాట్లాడుతున్నారో కూడా చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రశ్నిస్తున్నారు. ఎలా వస్తామో చూస్తాం అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు ఇన్సిడెంట్లో సుమారుగా 30 కోట్లకు పైన ఇచ్చాడు. ఆయన ఎప్పుడు తెలంగాణ కష్టాల్లో ఉన్నా ₹1 విరాళాలు ఇస్తానే ఉన్నాడు. తెలంగాణలో ఆయన పార్టీ ఉంది, ఆయన అభిమానులు ఉన్నారు, ఆయన అభిమానించే ప్రజలు కూడా ఉన్నారు. మీరు తెలంగాణ రావడం ఏంటి, హైదరాబాద్ ఎందుకు వస్తున్నారని ఆయన్ని ప్రశ్నిస్తున్నారు, లోకేష్ గారిని ప్రశ్నిస్తున్నారు. ఇదన్నీ ఎప్పుడు జరిగిందంటే లోకేష్ గారు తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తామన్న తర్వాత గుమ్మడికాయ దొంగ ఇవ్వడం అంటే భుజాలు తడుకోవడం మొదలుపెట్టారు వీళ్ళంతా. అంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మళ్ళీ ఇక్కడ పోటీ చేస్తే మన మనుగడిగా దెబ్బ తగులుతున్న ఉద్దేశంతో ఇలా మొదలుపెట్టారంటారా? ఎట్లా ఆలోచిస్తుంది యువత? ఒకటండి, ఈరోజు మనందరం భారతదేశంలో ఉన్నాం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భారతదేశంలో ఎవరు ఏ రాష్ట్రంలో అయినా, ఎక్కడైనా, ఏ ప్రాంతంలో అయినా ఉండొచ్చు. ఇది మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అవును కదా? మనందరం కలిసే కదా స్వాతంత్రం సంపాదించుకునింది. ఈరోజు ప్రత్యేకంగా తెలంగాణ అని మాట్లాడే కొంతమందికి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. చరిత్రలో మనం చూసుకుంటే 1940లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆగస్టు 15వ తేదీ, ఆ తర్వాత హైదరాబాద్ రాష్ట్రం, ఆనాడు ఇప్పుడు ప్రస్తుత తెలంగాణ, అప్పుడు హైదరాబాద్ రాష్ట్రం, ముంబైలో కొంచెం, కర్ణాటకలో కొంచెం, హైదరాబాద్ రాష్ట్రం ఉంది. ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి కృషితో ఆ రోజు దేశం మొత్తం మీద కొన్ని సంస్థానాలుగా, అంటే భారతదేశంలో లేకుండా ఉంటే అవన్నీ విలీనమై అఖండ భారతంగా ఒక భారతదేశం ఒక రూపు తీసుకొని వచ్చారు. ఆ రోజు నిజాముల చేతిలో మగ్గిపోతున్న ఈ హైదరాబాద్ రాష్ట్రంలో, ఈనాటి తెలంగాణలో ఆ రోజు భారతదేశంలో విలీనం అవడానికి ఇక్కడ ప్రజలు అందరితో సహకారంతో ఆ రోజు మిలిటరీని దింపి ఆ రోజు భారతదేశంలో విలీనం చేసింది ఆనాటి భారత ప్రభుత్వం. ఆ రోజున సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాద్ విమోచనోద్యమంగా ఈ రోజుటికి జరుపుకుంటూ ఉంటారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలోనూ జరుపుకున్నారు, నేడు ప్రత్యేక తెలంగాణగా ఏర్పడిన తర్వాత కూడా దాన్ని జరుపుకుంటూ ఉన్నారు. ఇది వాస్తవం, అందరికీ తెలిసిన వాస్తవం. ఈ రోజు కొంతమంది ఆంధ్ర ఈ విధంగా మాట్లాడుతున్నారు కదా, వాళ్ళకి నేను చెప్పదలుచుకునేది ఒకటే. ఒకప్పుడు నిజాముల పరిపాలనలో ఆ రోజు భారతదేశం మొత్తం స్వాతంత్రం వచ్చిన హైదరాబాద్ రాష్ట్ర నిజాముల చేతిలో ఉంటే ఆ రోజు భారత మిలిటరీ ఏదైతే ఉందో అది ఆదిలాబాద్ వచ్చే లోపల ఇక్కడ నుంచి విజయవాడ పోలీసులు హైదరాబాద్ కోటను మొత్తం చుట్టుముట్టి నిజాములు ఎవరైతే రజాకారులు అని చెప్తాం వాళ్ళ గుండెల్లో ఫస్ట్ బుల్లెట్ దించింది ఎవరో? ఆంధ్రోడు. అవునా కదా? ఈ రోజు ఏ రోజు ప్రాంతీయ విద్వేషాలు ప్రజల్లో లేవు, గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ నుంచి కూడా ప్రజల్లో లేవు. ఈ రోజు మన ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాలు ఆనాడు వెనకబడి ఉన్నాయి, రాయలసీమలో కొన్ని ప్రాంతాలు వెనకబడి ఉన్నాయి, తెలంగాణలో కొన్ని ప్రాంతాలు వెనకబడి ఉన్నాయి అన్నది వాస్తవం. అది ఎవ్వరూ కాదనలేని వాస్తవం.
నేనేమి ప్రత్యేకంగా ఈ ప్రాంతం, నేను తెలుగువాడిని నిజంగా ఆ రోజు వెనుకబాటుతనానికి గురయ్యాయి కొన్ని ప్రాంతాలు. కానీ కాలక్రమేణా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతూ వచ్చాయి. దాన్ని కొంతమంది బూచీగా చూపించి వాళ్ళ పదవుల కోసమో లేకపోతే ఇంకొక దానికోసం విద్వేషాలు రెచ్చగొట్టారు. 1955లో ఆ రోజు కలిసినప్పుడు బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన అదే విధంగా కంటిన్యూ ఒప్పుకోకుండా ఉంటే ఆ రోజు ఆయన పదవి త్యాగం చేశాడు. 1955లో ఆయన కోరిక మీదే రాష్ట్రం కలిసింది. మనమందరం ఒక ప్రాంతంగా తెలుగు వాళ్ళంతా ఒక విధంగా ఉండాలని చెప్పి ఆ రోజు ఆయన పదవి త్యాగం. దాన్ని కూడా వక్రీకరిస్తే వాళ్ళే బతిమాలు వచ్చారు. అసెంబ్లీ లేకుండా, సెక్రటరీ లేకుండా మాట్లాడుతున్నారు. వక్రీకరణ నేను చెప్పేది. ఆ రోజు కర్నూలు రాజధానిగా ఉండింది కాదు, హైదరాబాద్ కలిసాం. మనందరం ఇక్కడ హైదరాబాద్ రాజధానిగా చేసుకున్నాం. అందరం కలిసి చేసిన అభివృద్ధి హైదరాబాద్. మళ్ళీ ఆ రోజు మద్రాసు నుంచి వచ్చేసిన ఆంధ్ర రాష్ట్రమైనా, ఆ రోజు నిజాముల చేతుల్లో నుంచి బయటపడ్డ హైదరాబాద్ అయినా, ఇవన్నీ అందరం తెలుగు వాళ్ళకంటూ ఒక రాష్ట్రం ఉండాలి. ఆ రోజు ఎవరైతే మన పొట్టి శ్రీరాములు గారి త్యాగం ఉందో దాని భాష ప్రయుక్త రాష్ట్రాలుగా 1953 అక్టోబర్ 1 ఏర్పడిన, మళ్ళీ ఆ తర్వాత 1956లో నవంబర్ 1 కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్గా తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర అన్ని ప్రాంతాలు కలిసి అయ్యాయి. ఆ రోజు ఎంతోమంది నాయకులు, రావి నారాయణ రెడ్డి గారు వేరు తెలంగాణ నాది, వేరు తెలంగాణ కాదన్న నాయకులను చూసాం. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న కవులను చూసాం. ఈ విధంగా ఎంతోమంది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ఇవన్నీ అందరం కలిసిమెలిసి చేసాం. హైదరాబాద్ అనేది మనం చూసుకున్నాం. 1985లో మైక్రోసాఫ్ట్ ఉన్నిందా, ఐఎస్బి ఆ రోజు ఉన్నిందా, ఈ రోజు ఈ బిల్డింగ్లన్నీ అప్పుడున్నాయా? లేవు కదా. ఇది అందరి కష్టం. ఆ రోజు ఉమ్మడి 23 జిల్లాలు ఇది నాది అని, మనది అని, మనందరం ఒక భావంతో ఒక మంచి రాజధాని నిర్మించుకోవాలని ఆ రోజు అన్ని ప్రాంతాలు, దాంట్లో తెలంగాణ వాళ్ళ కష్టం ఉంది, ఉత్తరాంధ్ర వాళ్ళ కష్టం ఉంది, రాయలసీమ దేశ ప్రజలందరూ కష్టం ఉంది. అందరూ కలిసి అభివృద్ధి చేసుకున్నాం. కానీ కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థాల కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి ఎంతోమంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఎందుకంటే నేను ఒక బాధతో చెప్తున్నాను, ప్రాణాలు కోల్పోయిన దాన్ని ప్రాణం మనం తీసుకొని రాలేం. నాకు ఒక బాధగా 1200 మంది త్యాగాలంటే ఆ రోజు లబ్ధి పొందింది ఎవరు? ఆ 1200 కుటుంబాలకు కానీ లేదా ఆ తర్వాత యువతరానికి కానీ లబ్ధి చేకూరిందా? లబ్ధి పొందింది ఎవరు? 1200 మంది ప్రాణత్యాగాలు చేసి బలిదానాలు చేసి రాష్ట్రాలు సాధిస్తే 4 మాత్రమే లాభం పొందారు. నేను ఇక్కడ వ్యక్తిగతంగా వ్యక్తుల పేర్లు చెప్పదలుచుకోలేదండి, కానీ నేను చెప్తున్నా ఇది యువత ఆలోచించాలి. ముఖ్యంగా తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, ఎవరైనా యువత ఆలోచించాలి. ముఖ్యంగా అంత 1200 మంది బలిదానాలు ఉన్నాయి కదా, ఆ బలిదానాల వల్ల లబ్ధి పొంది పదవులు పొందింది ఎవరు? ఆలోచించండి. కానీ ఆ తర్వాత మనం నీళ్ళన్నాం, నిధులన్నాం, నియామకాలన్నాం. ఎన్ని నియామకాలు జరిగాయి? ఎన్ని నిధులు వచ్చాయి? ఎన్ని ప్రాంతాలకు నీళ్ళు వచ్చాయి? ఇంకా తెలంగాణలో కొన్ని పల్లెల్లో నీళ్ళు లేని రోజులు ఉన్నాయి కదా. రోడ్లు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకుండా ఉన్నాయి కదా. ఇప్పుడు కూడా తెలంగాణలో యువత ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు లేక మహారాష్ట్రకి, ఆ పక్కన దాని నార్త్కి వలసలు వెళ్ళేది వాస్తవమా కాదా? ఇదంతా ఎవరి చేతగానితనం? 10 ఏళ్ళు 12 ఏళ్ళు అధికారంలో, ఇప్పుడు 12 ఏళ్ళుగా ఉంది. ఈ 12 ఏళ్ళలో ఎందుకు సాధించలేకపోయారు? ఎందుకంటే ఇంత హైదరాబాద్ లాంటి మహానగరం ఉండి కూడా ఇంకా తెలంగాణ పల్లెలో ఎంతమందికి లబ్ధి చేకూరింది? ఇంకా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు లేదు? దాని గురించి మాట్లాడండి. ఈరోజు మీరు గమనిస్తే ఇవన్నీ అంటే మీరు అన్నట్టు ఇంతకుముందు లోకేష్ గారు బలోపేతం చేస్తే ఈ తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీ పుట్టింది. ఈ తెలంగాణలో పటేల్ పట్వారీ లాంటి వ్యవస్థలు ఉంటే ఆ వ్యవస్థలు రద్దు చేసి పేదలకు స్వేచ్ఛ వాయువులను అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు. ఈ రోజు చూసుకుంటే తెలంగాణలో ప్రతిపల్లో ఆదిలాబాద్ కాడి నుంచి ఖమ్మం వరకు ప్రముఖ ప్రాజెక్టులు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వాటర్ ట్యాంకులు కావచ్చు, చెక్ డ్యాములు కావచ్చు, మనం చూసుకుంటే సీసీ రోడ్లు, బీటీ రోడ్ల కాడి నుంచి కావచ్చు, నేషనల్ హైవేస్ ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు పాలసీస్ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కావచ్చు, మనం చూసుకుంటే ఇక్కడ విద్యారంగంలో కావచ్చు, అదేవిధంగా హెల్త్ సెక్టార్లో కావచ్చు, ముఖ్యంగా 100 పడకల హాస్పిటల్ ఇవన్నీ కావచ్చు, ఈరోజు మనం చూసే ప్రెస్ క్లబ్లు, ఇవన్నీ ప్రధానంగా హైదరాబాదు, తెలంగాణలో అభివృద్ధి తెలుగుదేశం పార్టీ చేసింది వాస్తవం. ఐటీడీఎల్ తీసుకొని వచ్చింది కావచ్చు. ఇక్కడున్న ముఖ్యంగా అప్పటి వరకు కొంతమంది జాగీర్దారులు, జమీందారులు ఇలాంటి వాళ్ళకి మాత్రమే పరిమితమైన రాజకీయాన్ని సామాన్యులు చదువుకున్న వాళ్ళని తీసుకొని వచ్చి రాజకీయ చైతన్యం తీసుకొని వచ్చింది తెలంగాణ గడ్డపైన తెలుగుదేశం పార్టీ. ప్రజాకారుల దగ్గర నుంచి స్వాతంత్రం తీసుకుని ప్రజలకు అప్పచెప్పిన తర్వాత తెలుగుదేశం పార్టీ పెట్టే వరకు కూడా గడియల పాలనలో, గడియల కబంధ హస్తాల్లో ఉన్న రాజకీయాన్ని ప్రజలకు చేరువ చేసి ఆ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలని, మైనారిటీ వర్గాలని బయటికి తీసుకొచ్చి రాజకీయం నేర్పించింది తెలుగుదేశం పార్టీ. గడియల రాజకీయాన్ని గరీబోడు ఇంటి ముందుకండి మీరు అన్నట్టు ఆ హింసను భరించలేక, ఆ గడియల పాలనను చూడలేక, పటేల్ పట్వారీల దారుణాలు దాష్టికాలు భరించలేక నక్సల్స్ పుట్టి నక్సల్స్ ఉద్యమం చేస్తే వాళ్ళకి లీడ్ ఇచ్చింది ఆంధ్ర ప్రాంత రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు. వాళ్ళకి ఆశ్రయం కల్పించింది కూడా వాళ్లే. తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత, పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన తర్వాత
విముక్తి కలిగి ఆ నక్టిజం కూడా తగ్గి ప్రజలు సుఖంగా వాళ్ళ కాలం వెళ్ళబోస్తున్నారు వాళ్ళు. ఇది వాస్తవం అండి మీరు అన్నట్టు. ఈ విధంగా ఇన్ని తెలుగుదేశం పార్టీ చేసింది. ఈ తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తుంది తెలుగుదేశం పార్టీ, ఎల్లప్పుడూ సహకరిస్తుంది. కలిసి పని ఖచ్చితంగా ఈ భారతదేశంలో ఏ పార్టీ అయినా బలపడుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పుట్టింది? ఢిల్లీలో. అలాంటిది ఈ తెలంగాణ గడ్డ పైన పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ హైదరాబాద్ గడ్డ పైన పుట్టిన తెలుగుదేశం పార్టీ. కుతుబ్ షా డెవలప్మెంట్ అథారిటీ ఎవరు పెట్టింది? తెలుగుదేశం పార్టీ కాదా? హైదరాబాద్లో రోడ్లు వెడల్పు ఎవరు చేసింది? తెలుగుదేశం పార్టీ కాదా? ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక ఐఎస్బి వాడెవడో చెప్పాడు, నేను ఆ వ్యక్తి పేరు చెప్పను, నువ్వు ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని కూల్చేస్తా అని మాట్లాడినా బుర్రుందో బుర్రలేన ఎదవో, నేను వెదవా అన్నా. నేను ఈ పదం వాడను. ఎందుకు వాడుతున్నానంటే, నువ్వు ఎన్టీ రామారావు విగ్రహాన్ని కూల్చేస్తా ఇంకొకటి ఏదో చేస్తా అంటున్నావు. ఖబర్దార్ గుర్తుపెట్టుకో, నువ్వు ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని అంటున్నావు కదా, అలాంటప్పుడు ఆ పార్టీ చేసిన అభివృద్ధిని కూడా నువ్వు కూలుస్తావా? మైక్రోసాఫ్ట్ ని కూల్చేయి, ఐఎస్బిని కూల్చేయి. హైదరాబాద్ లో ప్రముఖంగా IRDA ఇవన్నీ తెలుగుదేశం పార్టీ చెప్పేసిన లిస్ట్ ఉంది. మెట్రోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ ని అన్నిటిని కూల్చేయి. PV నరసింహరావు ఎక్స్ప్రెస్ హైవేని కూల్చేయి. నువ్వు దమ్ముంటే నువ్వు మాట్లాడు. కూల్చడమా? నువ్వు చదువుకున్నాడు అయితే, నేను ఆ వ్యక్తికి చెప్పదలుచుకున్నాను, నువ్వు చదువుకున్నాడు అయితే ఈ విధంగా ప్రాంతీయ విద్వేషాలు రచ్చు నువ్వేం మాట్లాడాలి తెలుసా? తెలంగాణ అభివృద్ధికి సహకరించి 2 తెలుగు రాష్ట్రాలు కలిసి అభివృద్ధి చేసుకొని సమాజంలో ఉన్నత స్థాయికి వెళ్ళడానికి దాని గురించి మాట్లాడు. చాకల ఐలమ్మ గారు, దొడ్డి కోమరయ్య, ఆరుట్ల కమలాదేవి గారు, వాళ్ళిద్దరితో ఆంధ్ర ప్రజలకు సంబంధం లేదు. అయినా వాళ్ళిద్దరు విగ్రహాలు పెట్టుకుని ఈ రోజుకి వాళ్ళని అభిమానించుకున్నారు, కొలుస్తున్నారు. నేను ఒక్కటండి చెప్పేది, మనం తెలుగు వాళ్ళం, మన ప్రాంతీయ వ్యక్తి. ఇప్పుడు నేను బొమ్మెర పోతన ఎక్కడ వ్యక్తి అండి? ఇప్పుడు తెలంగాణ ఈ విధంగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళకి నేను కొన్ని చెప్పను. ఇప్పుడు కాళోజీ రాసిన కవితలు మేము చదువుతాం. సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు రాసిన కవితల్ని నేను చదువుతాను. నేను ఏ రోజు కానీ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు తెలంగాణ ప్రాంతవాసి కాదు కదా అని మేము ఏ రోజు అనుకోలేదండి. ఒకటి ఎందుకంటే ఆయన మన తెలుగువాడు. సింగిరెడ్డి నారాయణ రెడ్డి ఎంతోమంది కవులు కళాకారులు ఉన్నారు, వాళ్ళందరినీ మనం గౌరవిస్తాం. ఈరోజు సినిమాల్లో చేసేటప్పుడు యాక్టింగ్ సీరియల్స్ చాలామంది తెలంగాణ ఆంధ్ర ప్రాంత వాళ్ళు చేస్తూ ఉన్నారు. మనం ఎవరిని ఎక్కడ అవమానించింది లేదు. కానీ ఈరోజు వీళ్ళు పర్టికులర్గా ఈ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు జనగామ జిల్లాలో బొమ్మెర పోతన గారు పుట్టారు. ఆయన ఏదైతే ఆయన రాసిన శ్రీమద్ భాగవతం ప్రతి ఒక్కరు చదువుకుంటున్నాం కదా. అవును. బొమ్మెర పోతన తెలంగాణ వాడు శ్రీమద్ భాగవతం చదవద్దు అని ఎవరైనా చెప్పారా? ఆంధ్ర వాళ్ళు కానీ ఎవరైనా లేదే. ఎందుకు ఇదేంటంటే సంస్కారం లేని వాళ్ళు, ఇదేంటంటే ఒక ఐడెంటిటీ క్రైసిస్లో ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళు మాట్లాడేది. ఈరోజు తెలంగాణకి తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి, ఎన్టీ రామారావు గారు చేసినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజు ఉండే రాజకీయ నాయకులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ చేయలేదు, చేయలేదు. ఈ రోజు మాట్లాడుతున్నారు. నువ్వు అంటున్నావు కదా ఈ విధంగా తెలంగాణ అని. ఈ తెలంగాణ ముద్దుబిడ్డ PV నరసింహారావు గారు దేశ ప్రధాని అయ్యే అవకాశం వస్తే ఆ రోజు రాయలసీమ గడ్డ పైన PV నరసింహారావు గారు కంటెస్ట్ చేస్తూ ఉంటే నువ్వు తెలంగాణ వాడివి పో అని రాయలసీమ ప్రజలు అలా గుర్తుపెట్టుకో. వాడెవడో మాట్లాడాడు కదా, అతనికి చెప్తున్నాం గుర్తుపెట్టుకో. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిలబెట్టలా. మన తెలుగువాడు, మన తెలంగాణ బిడ్డ PV ప్రధాని అవుతాడని చెప్పి అభ్యర్థిని 5,70,000 పైన రికార్డు మెజారిటీ ఇప్పటికీ పార్లమెంట్ చరిత్రలో చేసింది తెలుగుదేశం పార్టీ. నువ్వు అంటూ ఉన్నావు. ఆ మాట్లాడే అతను ఇంకోటి కూడా చెప్పాలి. జలగం వెంగళరావు గారు ఈ తెలంగాణ బిడ్డ అండి, ఖమ్మం జిల్లా జలగం వెంగళరావు గారు. ఆయన పైన పార్కు పెట్టింది తెలుగుదేశం పార్టీ. మళ్ళీ ఇంకొకటి మనం చూసుకుంటే మరి చెన్నారెడ్డి గారి పైన HRD ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చనిపోతే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు, కానీ వాళ్ళ తెలంగాణ బిడ్డలు. వాళ్ళ పేర్లు హైదరాబాద్లో ప్రముఖంగా ఉండే ఇన్స్టిట్యూషన్స్కి పెట్టింది ఎవరు? తెలుగుదేశం పార్టీ కదా. ఈ రోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కదా, ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇవి చేస్తూ ఉన్నావు కదా, నిన్ను సూటిగా అడగదలుచుకున్నాం. ఈ తెలంగాణ సమాజంలో బడుగు బలహీన వర్గాలని రాజకీయంగా పైకి తీసుకొని వచ్చిన పార్టీ ఏంటి? తెలుగుదేశం. దానికి ఒక్కదానికి సమాధానం చెప్పగలిగితే అతను కూడా మనిషి అని అనుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ ఇన్ని చేస్తే నువ్వు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తా ఉన్నావు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, నీకు కామన్ సెన్స్ లేదు. ఈ తెలంగాణ యువతను కూడా నేను ఆలోచించమంటున్నా. ఇలాంటి రెచ్చగొట్టే వ్యక్తుల్ని, ఐడెంటిటీ క్రైసిస్లో ఉండే వ్యక్తులు మీరు తరిగొట్టండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఏదైతే రాయలసీమ అందరం కలుద్దాం, యువతంతా కలుద్దాం. మనం ఏం అభివృద్ధి చేసుకోవాలి తెలుసా? గ్రీన్ ఎనర్జీలో, రేపు ఫ్యూచర్ గ్రీన్ ఎనర్జీ. ఆ గ్రీన్ ఎనర్జీలో మా తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలి. ఈరోజు మన హైదరాబాద్ గురించి చాలా గర్వంగా ఐటీ గురించి చెప్తారు. ఆ ఐటీ తీసుకొని వచ్చి ప్రమోట్ చేసింది, దాన్ని ఆ రోజు హైటెక్ సిటీ కట్టింది, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారే కదా. ఈరోజు దాన్ని ఇంకా మనం అద్భుతంగా చేసుకొని ముందుకెళ్దాం.
ప్రతి ఒక్క రంగంలో ఆంధ్రప్రదేశ్లో లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుంది, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. అక్కడ ఉద్యోగాలు చేసేవాళ్ళు అక్కడ ఆంధ్ర ప్రాంతం ఒకటే కాదు, తెలంగాణ ప్రాంత ప్రజలకి యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వీళ్ళు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయొద్దని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు లేదండి, వాళ్ళు చెప్పడం కాదు, వీళ్ళు ఇప్పుడు మాట్లాడేవాళ్ళు. అదే ఏంటంటే వీళ్ళు ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నారండి. ఇలాంటి వాళ్ళని తెలంగాణ యువత కూడా జెన్జీ ఎవరైతే ఉన్నారో ఆలోచించండి. మనకు ఈరోజు కూల్ చేస్తాం ఎన్టీ రామారావు గారి విగ్రహం అంటారు. ఎన్టీ రామారావు గారు తెలంగాణ సమాజానికి ఇంత మేలు చేశారు, ఇంత న్యాయం చేశారు. ఈరోజు ఆయన విగ్రహం కూల్చేస్తా అంటే ఆయన చేసిన అభివృద్ధిని కూడా కూల్చే హైటెక్ సిటీ కట్టించారు కదా, ఆంధ్రోడే కదా కట్టించింది. కూల్చే హైటెక్ సిటీని చూద్దాం, మైక్రోసాఫ్ట్ని కూల్చే, IRDAని కూల్చే, ఇవన్నీ కూల్చే. నువ్వు కూల్స్తా అంటున్నావు కాబట్టి ఇవన్నీ కూల్చేస్తావా? చెప్పమనండి. ఏంటంటే వీళ్ళు నోటికి నాలికి నరం లేదు కదా అని ఈ విధంగా మాట్లాడే ప్రతి వ్యక్తిని, ఆ చెత్తవాగుడు ఎవడు వాగాడో వాడి ఇంట్లో వాడి తండ్రినో వాడి తాతనో అడిగితే తెలుగుదేశం పార్టీ, రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఏం చేశారో చెప్తారు. ముఖ్యంగా ఇంత అభివృద్ధి చేసి ఈ విధంగా నేను యువతని కోరేది ఇక్కడ ఏంటంటే ఇవన్నీ నాడు తెలంగాణ ఉద్యమం కావచ్చు, నేడు ఈ విధంగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టు 2 ప్రాంతాల్లో ఉన్న యువతని మనం చదువుకున్న వాళ్ళంగా మనం కలిసిమెలిసి అభివృద్ధి చేసుకోవాలి. సంస్కరణ మన పాలసీస్ అనేది దేశానికి ఆదర్శంగా నిలబడే విధంగా ఉండాలి. ఈ గడ్డ తెలంగాణ గడ్డ పోరాటాల పురిటి గడ్డ, రాయలసీమ ఒక రతనాల సీమగా, ఒక ఉత్తరాంధ్ర ఒక దేశానికే వెలుగ్గా, మన కోస్తాంధ్రలో మనం చూసుకుంటే వరి మన దేశానికి అన్నపూర్ణలాగా ఈ విధంగా మనం చెప్పుకుంటాం. ఈ ప్రాంతాలన్నీ కలిసి అభివృద్ధిలో పోటీ పడదాం, సంస్కరణలో పోటీ పడదాం. మన యువత ఒక స్కిల్ ఎన్హాన్స్ చేసుకొని రేపు రానున్న రోజుల్లో ప్రపంచాన్ని శాసించే స్థానం మన తెలుగు వాళ్ళు అని చెప్పుకునే విధంగా మనం ఉందాం. అయ్యో మన తెలంగాణకి పోర్టు లేదే అని బాధపడుతూ 2 ముఖ్యమంత్రులు కలిసి కూర్చుని డ్రై పోర్టు, అక్కడ పోర్టు అందుబాటులో తీసుకొస్తా ఉంటే దాన్ని కూడా ఓర్చుకోలేని దుర్మార్గులు, దుష్టులు ఇలాగ మాట్లాడుతూ ఉంటారు. అంటే ఈరోజు తెలంగాణకి లేదండి వాస్తవంగా పోర్టు, సముద్రం అనేది లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు మేము ఎందుకు ఇస్తామనలా, తీసుకోండి, మనం ఒక రోడ్డు బిల్డ్ చేసుకున్నాం ఇద్దరం కలిసి. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు అభివృద్ధి చెందాలి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అదే విధంగా ఆలోచిస్తుందండి. ఈరోజు ఇన్నేళ్ళు 10 ఏళ్ళగా రాష్ట్ర విభజన జరిగింది. తెలుగుదేశం పార్టీని ఇక్కడ కావాలనే కొంతమంది కుట్రల బండి పార్టీని లేకుండా చేయాలని ఎన్నో చేశారు. కానీ ఏ రోజు కానీ తెలంగాణ పైన ఒక్క మాట కూడా నోరు జారనలేదు, శాపనార్థాలు పెట్టలేదు, అభివృద్ధి చెందాలి అని. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట అంటారు, ఏ మీటింగ్కి వెళ్ళినా మనం తెలుగు వాళ్ళం నెంబర్ 1గా ఉండాలి. తెలంగాణ అభివృద్ధి చెందాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, 2 కలిసి అభివృద్ధి చెందాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఈ తెలుగు జాతి అభివృద్ధి. ఇక్కడ యువతని ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చెప్పేది ఏంటంటే యువత అందరి తరపున యువత అందరూ కూడా ఆలోచించుకొని తెలుసు, ఇలాంటి వాళ్ళని మనం తరింగొట్టాలి. ఇలాంటి వాళ్ళు చాలా పెను ప్రమాదం. ఎందుకు చెప్పమంటారా? వీళ్ళు మన పక్కే ఉండి వీళ్ళ ఐడెంటిటీ క్రైసిస్ కోసం నోటికి ఏదొస్తే అది మాట్లాడి రెచ్చగొట్టి ఈ విధంగా చేసేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రేరేపిత ప్రెస్ మీట్లు అని చెప్పి స్పష్టంగా తెలిసిపోతాం. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన మాట్లాడింది 100కి 100 పాలు తప్పు. ఆయన మాట్లాడింది ఎందుకు మాట్లాడమన్నారు? ఈరోజు నీకు తెలంగాణ అనే ప్రొఫెసర్ గారికి గుర్తొచ్చిందేమో, మీరు ఎన్నో ఆంధ్ర విశ్లేషణలు చేశారు. అప్పుడు నువ్వు తెలంగాణ వాడివి కదా ఆంధ్ర విశ్లేషణలు చేస్తున్నావు అని ఎవడు అనలా. ఈరోజు నువ్వు కులం తీసుకొని వచ్చావు, నువ్వు ఒక లెటర్ ఇచ్చావు, ఆ లెటర్ కూడా ఫేక్ అంట, ఫేక్ లెటర్. నువ్వు ఈ విధంగా మాట్లాడి నీలాంటి, నేను చెప్పేది ఈ విధంగా కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టాలనుకునే ఇలాంటి ప్రొఫెసర్లు అని చెప్పుకునే, మేధావులని చెప్పుకునే జర్నలిస్టులు అంటా నేను. ఎందుకంటే నీకెందుకు అంత విద్వేషం? ఆయన్ని ప్రశ్నించినందుకే కులం అని చెప్పి లెటర్ తీసుకొచ్చాడు ఆయన. ఇటీవల కాలంలో 158 అడుగుల ఎత్తు పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తే అమరావతిలో దాని గురించి ప్రశంసిస్తూ ఒక ట్వీట్ వేయలేకపోయాడు, ఒక నివాళులు అర్పించలేకపోయాడు. ఇలాంటి వాళ్ళు ఈరోజు మాట్లాడతారు. ఇలాంటి వాళ్ళు కులాల గురించి మాట్లాడటం. ఈరోజు అతని పేరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చాలా సందర్భాల్లో చూసా. అతనికి నేను ఒకటి చెప్పేది ఏంటంటే తెలంగాణ సమాజంలో ఉండే యువతే అతనికి దేహశుద్ధి చేయండి. ఎందుకంటే అతను తెలంగాణకి ప్రమాదకరం. అతను ఏదో ఆంధ్రాకో లేకపోతే ఇంకొక పార్టీకో తెలంగాణకి ప్రమాదకరం. అలాంటి వ్యక్తి ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడంటే రేపేమంటాడు? ఇంకెవరినో లేపి అంటాడు, ఎన్టీ రామారావు గారు తెలుగు వాళ్ళకి ఇన్ని చేసిన వ్యక్తి విగ్రహాన్ని నువ్వు టచ్ చేస్తా అంటావు. నువ్వు దమ్ముంటే నువ్వు తెలంగాణ గడ్డపైనే పుట్టా అని చెప్తావు కదా, హైదరాబాద్లో నువ్వు లేకుండా చేస్తా అన్నావు కదా, నీకు దమ్ముంటే రేపు GHMC ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, హైదరాబాద్లో ఏదో ఒక వార్డులో ఇదే నీ ఎజెండాగా పెట్టుకొని పోటీ చేయి, నీకు డిపాజిట్ వస్తుందేమో చూద్దాం. నువ్వు డిపాజిట్ కాదు కదా, నిన్ను పాతి పెడతారు. గుర్తుపెట్టుకో, నువ్వు ఎక్కడో దొంగలాగా ప్రెస్ మీట్లు పెట్టేసి ఇట్లా తిరుక్కోవడం కాదు, నిన్ను దేహశుద్ధి చేస్తారు తెలంగాణ ప్రజలే. ఈరోజు నువ్వు చెప్తున్నావు మోతుకుపల్లి నరసింహులని తెలంగాణ గడ్డపైన పుట్టిన బిడ్డ, తెలంగాణ ఉద్యమం కోసం చేసిన వ్యక్తి. అదేవిధంగా కడియం శ్రీహరి గారు కావచ్చు, మళ్ళీ వచ్చి ఇదే తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, దేవేంద్ర గౌడ్ గారు కావచ్చు, నువ్వు చెప్పావు చూడు ఇప్పుడు జానారెడ్డి గారు కావచ్చు. నువ్వు ఈరోజు చెప్తున్నావు కదా ఏదో తెలంగాణ ఇదని. నవీన్ కుమార్ యాదవ్ అనుకుంటాను, ఎమ్మెల్యే జూబ్లీ హిల్స్, నవీన్ కుమార్ యాదవ్ కదా,
ఆయన దగ్గరికి పోయి ఇదే మాట చెప్పి నువ్వు తిరిగి వెళ్ళి చూద్దాం. మ్మ్. నవీన్ కుమార్ యాదవ్ దగ్గరికి పోయి ఆయనే కదా విగ్రహావిష్కరణకి ఇనిషియేట్ తీసుకొని చేసింది ఆయనే కదా, ఆయన తెలంగాణ బిడ్డ కదా, ఈ హైదరాబాద్ గడ్డపైన పుట్టిన బిడ్డ కదా. వాళ్ళ నాన్న చిన్న శ్రీశైలం యాదవ్ గారు, ఎవరైతే నవీన్ కుమార్ యాదవ్ గారు, వాళ్ళిద్దరూ అమీర్పేట చౌరస్తాలో వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని పెట్టారు దగ్గరుండి. ఆయన మొన్న కూడా చెప్పాడు ఏమంటే ఎన్టీ రామారావు గారు ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు, తెలుగు వాళ్ళందరికీ సంబంధించిన వ్యక్తి. ఈ ప్రపంచంలో అనేక చోట్ల ఆయన అభిమానులు ఉన్నారు. ఈ తెలంగాణ సమాజంలో ముఖ్యంగా బీసీలని పైకి తీసుకొని వచ్చిన వ్యక్తి. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో 5 మందికి యాదవులకి బీసీలకి సీట్లు ఇచ్చిన ఘనత కూడా ఎన్టీ రామారావు గారికి దక్కుతుంది. అలాంటి వ్యక్తి పెట్టుకోవడం మాకు గర్వకారణం అని చెప్పాడు. ఆయన చెప్పాడు ఎందుకు పెట్టామనేది. నువ్వు అంటున్నావు కదా ఈరోజు ప్రాంతాల బట్టి ఈ విధంగా మాట్లాడుతున్నావు కదా, నీకు చెప్పేది ఎవడైతే మాట్లాడాడో వాడికి చెప్పేది డైరెక్ట్గా నువ్వు వెళ్ళి ఆ మాట చెప్పి నువ్వు తిరిగి వెళ్ళి చూద్దాం. ఆ చెప్పే దమ్ము లేక మీడియాలో ఎలివేషన్ల కోసం ఇలాంటి హెచ్చులు మాట్లాడదని ప్రెస్ మీట్లు పెట్టుకుని మాట్లాడుకునే వాళ్ళు మొన్న విగ్రహావిష్కరణ రోజు ఏం చేశారు, రావాల్సింది మరి అక్కడికి తెలిసేది కదా. అవునండి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే తెలంగాణ యూత్ని, ఈ సమాజాన్ని మొత్తం వాళ్ళని ఒక్కసారి ఆలోచించమంటున్నాం. ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని తరిమి కొడదాం, కలిసిమెలిసి రాష్ట్రాలను అభివృద్ధి చేసుకున్నామండి. జంజీ ప్రతినిధిగా 2 రాష్ట్రాలు అభివృద్ధి చేసుకుంటా లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి. ఈ సందర్భంలో అన్నదమ్ములా కలిసి ఎలాగైతే ప్రయాణం చేస్తున్నాం అలాగే ఇక్కడ అక్కడ కూడా ఉద్యోగాలు చేసుకుంటూ మన భవిష్యత్తుని నిర్మించుకుందామని, అలాగే దొంగచాటు పెట్టే ప్రెస్ మీట్ల వల్ల, ఇలా విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల, జగన్ రెడ్డి ప్రేరేపిత ప్రెస్ మీట్ల వల్ల రాష్ట్రాలకు కానీ యువత కానీ ప్రయోజనం లేదని, వారిని తరిమి కొట్టాల్సిన బాధ్యత కూడా యువత మీద ఉందంటూ విశ్లేషించిన శశికుమార్కి అభినందనలు తెలియజేస్తూ నమస్కారం.